మనం ఇక్కడ యాదాద్రి దగ్గర చూస్తామన్నారు. ఆ తర్వాత రుద్రుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆకాశలింగేశ్వరుడు జలంలో ఉన్నాడు. జలంలో శివుడు, పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో మనకు కాంతరాదు. మీ కంటికి ఈ రెండు చుట్లు చూడండి, రెండెంపులను 200 లింగాలు ఉన్నాయమ్మాయి. ఈ 200 లింగాలకి ఈ రుద్రుడికి, బాబాకి, శివుడికి, గంగాదేవికి మీరు ప్రదర్శన తిరుగుతారు. ఇప్పుడు ఒక్క నమస్కారం ఇక్కడ మీరు చేసుకోవాలా, పరమేశ్వర అని. గంగాదేవి కూడా చెయ్యాల. ఓం నమః శివాయ. మీరు ఇలాగా బయలుదేరి అలా తిరిగి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్ది, మీకు ఓ ప్రదర్శన అవుద్దా లేదా? ఈ అన్నిటికీ ఏమ్మ అవుద్ది. అందుచేత వెళ్తా అమ్మవారి గుళ్ళో దిగి ఒక్క చుట్టూ ప్రదర్శన చేసుకో. చుట్టూ తిరగాలంటే ప్రదర్శన చేసుకుని నమస్కారం చేసుకో. ఆ తర్వాత బాబా గుడికి వెళ్ళు. బాబా గుళ్ళు ప్రదర్శన అవుద్ది. ఆ తర్వాత దక్షిణామూర్తి గుడికి వస్తారు. ఇక్కడికి దక్షిణామూర్తి గుడి చుట్టూ కూడా ప్రదర్శన జరుగుద్ది మీకు. దామా దామా ఓం నమః శివాయ. ఇక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కదా. శివలింగాలతో కోటి లింగాలు కూడా ఉంటాయి అమ్మ. మాకు ఇక్కడ ఆలేరు దగ్గర ఏదో ఉంటుంది. ఇది అదే ద్వాదశ లింగాలు దర్బార్. అదేంటండి కడుతున్నారు? డబ్బులు ప్యూర్ గోల్డ్ శివలింగం. ప్యూర్ గోల్డ్ శివలింగం. స్ఫటికలింగేశ్వర స్వామి ఇది. సో ఇలా లింగాలు కొన్ని వందల వేల విగ్రహాలు ఉన్నాయి. చూడు చల్లి కూర్చుంటారు చూడండి. మొత్తం ఎన్ని లింగాలు ఉంటాయి తమ్ముడు ఇక్కడ? 2000. అక్కడ ఒక్కటే ఓపెన్ ఉంది మరి. అది వాళ్ళు ఇక్కడ ఓపెన్. బంగారు శివలింగ అభిషేక దారి. ఇక్కడ ఏదో నువ్వు అన్నది దర్శనం చేసుకుంది. ప్యూర్ గోల్డ్. ఇది ప్యూర్ గోల్డ్ శివలింగం. నానా